Donate unused box. ECIL Elite has always engaged in thinking out of the box to design activities to address the societal issues. Donate unused box is one such noble initiative which was set up on 26 January 2017 at a prominent location at ECIL Crossroads. Our special thanks to Kushaiguda Police and the then ACP and CI for their support in installing the box in front of Kushaiguda Police Station, which is adjacent to the bus terminus. చూస్తూ ఉన్నాను 28 ఇయర్స్ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి చాలా ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ కూడా అయినాను. అయితే మా ఎప్పటికీ పూర్తి సపోర్టు లయన్స్ క్లబ్ వారికి ఇటువంటి మంచి పనులు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత మా వాళ్ళు అయినంత కూడా మేము శ్రమిస్తాం దీన్ని అభివృద్ధి చేయడానికి. థ్యాంక్ యూ. Donate Unused initiative aims at mobilizing those items from voluntary donors and families to come forward and donate anything unused at their end, be it medicines unexpired, clothes, furniture, books, newspaper, etc. Generate awareness among the local public who we thought would contribute their unused items which ECIL Elite would route to help the needy. Besides installing the donation box in a prime location, extensive publicity through print, electronic and social media generated the unprecedented response for this initiative. We started getting calls from various parts of the Twin Cities. The major challenge before the implementation team was to collect the donated items from donors who were coming forward. Handling things became difficult, but as the saying, where there is a will, there is a way, and where there is a need, there is a lion, was what motivated us. జనాల దగ్గర అన్యూస్ మెడిసిన్ చాలా మంది ఉండిపోతుంది, పాడేస్తారు. మెడికల్ షాప్లో వెళ్తే ఏంటంటే 2 మెడిసిన్స్ తీసుకోలేము, బట్ మొత్తం స్టిప్ ఇస్తాడు అతను. సో కంపల్సరీ మొత్తం స్టిప్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లా క్యాంపెయిన్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా జనాలు ఏంటంటే పోతా వాళ్ళ దగ్గర క్లోత్స్ కానీ టాయ్స్ కానీ స్టేషనరీ ఉంది, ఇవి కూడా మీరు తీసుకుంటారంటే దాన్ని మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాం. ఇండివిజువల్ అందరి ఇంటికి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఒక్కొక్కసారి. సో దానికి ఏదో ఒక చారిటీ బాక్స్ స్టార్ట్ చేద్దాం అది అనుకున్న క్యాంపెయిన్ ఇక్కడ స్టార్ట్. సో అక్రాస్ ద సిటీ స్ప్రెడ్ అవుతుంది. చాలా మంది దగ్గర అన్యూస్ మెటీరియల్స్ కానీ ఏదో బట్టలు కానీ ఏమో ఉన్నాయి అక్కడ. సో దాన్ని ఏదో ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ మనకి కావాలి యూజ్ చేసి. మరి ఎక్కడి నుంచి అయితే మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయో వారి దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవడమే కాకుండా దాన్ని సార్టింగ్ చేసి ఎక్స్పైరీ అయిపోయిన వాటిని స్క్రాప్ చేసి మరి ఎక్స్పైరీ అవన్నీ మంచిగా ఉన్న వాటిని సార్టింగ్ చేసి గ్రూప్ వైజ్ మళ్ళీ మనం జరిగే హెల్త్ క్యాంప్స్ కానీ ఈ రూరల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ మనం ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఈ జోన్ యాడ్స్ ద్వారా వాళ్ళకి అందించడం జరుగుతుంది. 2 to 3 lakhs అబోవ్ వర్త్ ఆఫ్ మెడిసిన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసి మనము ఈ వీరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. Initial day we had to hire 4 vehicles and team of volunteers on every Sunday who would plan the route, inform the donor of the visit on Sunday and pick up the material. Our Lion members arranged temporary rooms to carefully sort out the stock collected. చాలా రోజులు దాచిపెట్టి ఎవరికి వాళ్ళని అర్థం కాక ఇవాళ దాన్ని పట్టి వీళ్ళని పిలిపించి ఇచ్చాను. అన్ని వేస్ట్ కాకుండా ఎవరికో ఒకరికి ఉపయోగం పడుతుంది అన్నట్టు పిలిపించాను. నేను బీదోళ్ళకి ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఏవైతే పాత బట్టలు ఇండ్లలో ఉంటాయో అవి చాలామంది ఇండ్లలో ఉంటాయి, మా ఇంట్లో కూడా ఉన్నాయి. నేను కూడా ఇవి చూసినాక నాకు అదే ఆలోచన వచ్చా, నేను కూడా తీసుకొచ్చి లేయాలని చెప్పి. ఈ డబ్బా రెండిన తర్వాత మొత్తం వాళ్ళు పేద ప్రజలకు పెడుతారంటే చాలా గ్రేట్ సార్ నిజంగా. ఇది ఒకటి చూసి చాలామంది ఇళ్ళల్లో అనవసరంగా చెత్త కుండలు అటు ఇటు పడిచే బదులు ఈ డబ్బాలు తీసుకొచ్చి పడితే చాలామంది పేద ప్రజలకు పనికొస్తారని నాకు చాలా సంతోషం. Special teams were deployed for collecting and segregating, which was a major challenge for successful implementation of the program and to further ensure that all the items reached the right place to the needy. Special teams were formed who engaged in field visits to the interior mandals, villages and tandas in the district where poor and the needy like contract laborers who had come from other parts of the states were in need of clothes, basic utensils and medicines, etc.
On a fortnightly basis, our relief teams engaged in would go to remote villages, distributing the items collected in the unused box to the needy in remotest mandals of the district. The initiative and the scope was increasing with each passing day. As additional funds were required to meet the expenses related to successful implementation, it would not have been possible but for the periodic discussions during our club meetings which helped in pooling fund to meet the expenses. A Maruti van was purchased to reduce the cost involved in hiring vehicles every time. As the collection drive went beyond expectations with a phenomenal response from the general public willing to donate, there was scarcity of time. We did not have space to enter the godown as it was filled with donated items, which bears a testimony to the fact that it's a major success story of ECIL Elite. ECIL Elite saw light at the end of the tunnel as we achieved success in making it a sustainable by addressing all the obstacles, as every struggle has a good ending. The joy on the faces of kids and all those who were helped through this give immense satisfaction to the entire team. As part of our regular services spread across various parts of Hyderabad, we responded swiftly in and donated new 3,000 pair of school dresses to the children starting in class 1 to 8. As the institute changed the logo and uniform, and most of the children belong to economically disadvantaged families. Inculcating values at school level. We had set up small donation boxes in few schools to inculcate the habit of donation among kids, to give the things which they were not using at home, be it storybooks, stationery, toys, shoes and dresses, etc. Wider reach addressing the needs of different sections of society. Donate Unused Box has supported many causes in remote villages, orphan homes, old age homes, health camps, distribution of school dress to government school kids, Hudud flood in Vizag, Srikakulam, Titli floods in Kerala, Tamil Nadu, books to school students, medicines to health camps, medical equipments to the elderly people, clothes to the roadside underprivileged people, total beneficiaries, total value, total satisfaction, ye dil mange more.